అంటే ఒక సాధనల ద్వారానే మోక్షాన్ని పొందేయచ్చు అని అంటుంటారు కదా గురుగారు. కానీ సాధన మీరు అంటున్నారు, నేను ఒక విషయం చెప్పేదా, మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు ఏం చేశారని చెప్పి పొద్దున్నే లేచేవారు, శుభ్రంగా స్నానం చేసి ఒక దీపం పెట్టుకునేవారు, తర్వాత వంట పనులు పడిపోయారు. ఇంట్లో ఒకళ్ళ ఇద్దరా 20 మంది ఉండేవారు. అది నిష్కామకరం. వాడు 3 విషయాలు మాట్లాడేవారు: భక్తి, జ్ఞాన, వైరాగ్యం. వాడు ఏ రోజు ఏ గుడికి వెళ్ళలేదు. నాకు తెలిసి మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఏ గుడికి వెళ్ళలేదు. ఇంట్లో దీపం పెట్టుకోవడం, ఏదో పాడుకోవడం, ఏదో వంట చేసుకోవడం, అందరికీ భోజనం పెట్టడం. ఇంతకన్నా మించిన నిష్కామకరం అండి. ఇక్కడంతా గుడికి వెళ్ళేసి ఆ నంది తోక కింద దీపం పెట్టి, నంది పైన దీపం పెట్టి, 365 ఒత్తులు పెట్టి, అది పొగ తప్ప ఏమీ రాదు. 365 ఒత్తులు పెడితే పొగ తప్ప ఏమీ రాదు. ఒక్కసారి నంది కానీ లేచాడు అనుకోండి, గుడిలో ఒక్కడు ఉండడు, ఆ మంట భరించలేక. నేను అనేది ఏంటంటే, సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. క్లియర్గా చెప్పేస్తున్నా, సనాతన ధర్మంలో అజ్ఞానానికి చోటు లేదు. ఈ రోజు వరకు కూడా ఏ మహర్షులు, ఏ మునులు, ఏ సద్గురువులు కూడా సనాతన ధర్మాన్ని అజ్ఞానంగా చూపించలేదు. ఇది గత 20 సంవత్సరాలుగా వచ్చే ఫ్యాషన్. సనాతన ధర్మాన్ని అజ్ఞానంగా చూపించడమే గొప్ప అనుకుంటున్నారు నేటి గురువులు. తప్పది. సనాతన ధర్మం ఎన్నాడు నిలబడింది అంటే, ఎందుకు నిలబడింది? 1000 సంవత్సరాలు ఎవడో పాలించాడు, వాడి కింద మనం ఉన్నాం. ఎందుకు వచ్చింది గురుగారు అసలు మనకు ఆ బానిసత? ఇప్పుడు అంతకుముందే మన వాళ్ళంతా సనాతన ధర్మంలో ఎంతో గొప్పవాళ్ళు, మహానుభావులు అంతా ఇక్కడ ఇవన్నీ చెప్పినప్పుడు ఈ బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళాం? మరి యూనిటీ లేదు అంటే, మరి అంత గొప్పవాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు, పరిపాలించినప్పుడు, దైవం ఇక్కడ తిరుగుతున్నప్పుడు, అంతటి సద్గురువులు ఉన్నప్పుడు మనలో యూనిటీ లేకుండా ఎట్లా? ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు అనుకోండి, ఒక వారం రోజులు బాగుండదు. దాన్ని మనం ఏమంటామంటే టెస్టింగ్ పీరియడ్ అంటాం. అన్ని టెస్టులు బాగుంటాయి, కానీ ఒంట్లో బాగుండదు. ఒక వారం 8 రోజులు ఇబ్బంది పడతాం, తర్వాత మెల్లిగా నార్మల్కి వస్తాం. ఈ టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రతి ధర్మంలో కూడా ఉంటుంది. ప్రతి ధర్మంలో ఉంటుంది, కాదని అనట్లేదు. మిగతా ధర్మాల గురించి నేను మాట్లాడను, కానీ ఇప్పుడు ఒక ధర్మాన్ని ఇన్నాళ్ళు పాలిస్తున్న దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇన్నాళ్ళు అనుసరిస్తున్న ధర్మాన్ని ఇప్పుడు చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంకొక ధర్మము క్రూరమైన ధర్మమని చాలా దేశాలు ముద్ర కూడా వేశాయి. సనాతన ధర్మం ఎప్పటికైనా సనూతన ధర్మమే. ఎంత పాతదో అంత కొత్తది. అంటే గురుగారు, ఇప్పుడు పునర్జన్మ సిద్ధాంతం, పునర్జన్మలో ఇవన్నీ ఉన్నాయా గురుగారు? నిజంగా చెప్పాలి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ ఉంది, జ్ఞాన సిద్ధాంతం ప్రకారంగా పునర్జన్మ లేదు. ఏదో నువ్వు కర్మ చేసావు, ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ రావాలి. శుభం, సంతోషం. మంచి చేసినా పుడతావు, ఆ మంచి అనుభవించాలి కదా. నువ్వు చేసిన మంచి ఏదో 10 మందికి మనం సహాయపడ్డాం, దాన్ని అనుభవించడానికైనా మళ్ళీ పుట్టాలి. ఎవరో కొంతమంది చెడు చేసాము, దాన్ని అనుభవించడానికైనా పుట్టాలి. కర్మ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ ఉంది, జ్ఞాన సిద్ధాంతం ప్రకారము పునర్జన్మ లేదు. వాళ్ళని దేవుడు ఒక చిప్పు కింద జోబులు వేసేసుకుంటాడు. ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. చెప్పండి,
జీరో బ్యాలెన్స్, బ్యాంకులో ఉన్నట్టు జీరో బ్యాలెన్స్. ఆ సిమ్ కార్డుని ఏం చేసుకుంటాడు భగవంతుడు? దాంట్లో ఏమీ లేదు, అసలు ప్లస్ లేదు మైనస్ లేదు, దాన్ని జోబులు వేసుకుంటాడు అనుకోండి, సరదాగా చెప్తున్నాను నేను. అవసరమైనప్పుడు వాళ్ళని సద్గురు రూపంలో పంపిస్తాడు, వాళ్ళే సద్గురు. భూలోక మధ్యలో ఉంది, భూహు భువః సువః మహః జనః తపః సత్యలోక. కింద అతల వితల సుతల రసాతల తళాతల పాతాళ లోకాలు ఉన్నాయి. కింద లోకాల్లో రాక్షసులు ఉండేవారు, పై లోకాల్లో మంచివాళ్ళు ఉండేవారు అని ఒకప్పుడు సిద్ధాంతం. అది ఇప్పుడు మారిపోయింది. త్రేతాయుగం వచ్చేసరికి రాముల వారి కాలం, సముద్రానికి అవతల రాక్షసుడు, సముద్రానికి యువతల మంచివాళ్ళు. రాముడు ఇక్కడ ఉండేవాడు, అది రాముడు సముద్రం దాటి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది. ద్వాపర యుగంలో ఒకే ఇంటిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, పాండవులు కౌరవులు, ఒకే ఇంటిలో అందరూ కూడా బంధువులే, అందరూ కూడా కజిన్సే. కలియుగంలో ఒకే ఒంటిలో, ఒకే దేహంలో మంచి చెడు, గంట సేపు మంచిగా ఉంటాం, ఇంకో గంట తర్వాత దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అందుకోసమే భగవంతుడు పూర్వం అవతరించేవాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడు. ఇప్పుడు నిజంగా భగవంతుడు అవతరిస్తే భూలోకంలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే ఒకే దేహంలో మంచి ఉంది, ఒకే దేహంలో చెడు కూడా ఉంది. ఎవరిని చంపుతాడు, ఎవరిని రక్షిస్తాడు? అందుకోసమే ఈ కలియుగం అనేది సద్గురువులయ యుగం. ఏం చేయాలంటే మార్పు తీసుకురావాలి, దట్స్ ఆల్. వాళ్ళ మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ చేతల ద్వారా కావచ్చు, చిన్న మార్పు అనేది తీసుకురావాలి, చేంజ్. అల్టిమేట్గా ప్రపంచంలో కావాల్సింది చేంజ్. అంటే సద్గురువులు వీళ్ళందరికీ చాలా మహిమలు ఉంటాయి కదా, మరి వాళ్ళు ఎట్లా అంటే అంత మారిపోతుంది? అది కాదు, చేస్తారు. ఏ సద్గురువు కూడా మాయలు చూపించడు, అంతా కూడా అంటే ఏ సద్గురుని కామెంట్ చెయ్యను, కానీ సద్గురు అనేవాడు ఎవడు మాయలు చూపించాడు. వాళ్ళు చాలా శక్తి ఉంటుంది కదా గురు, ఎదుటి వాళ్ళని చూపుతోనే వాళ్ళు అంతా మార్చగలిగే, చూపుతో మార్చగలిగేంత ఉన్నాడు. మరి ఎందుకు ఇంత అలా చూస్తారు? అంతేగాని మహిమలు చూపించడు, ఎవరిని లొంగ తీసుకోడు. ఏ సద్గురు ఎవడు లొంగ తీసుకోడు. వాల్మీకి ఎవడైనా లొంగ తీసుకున్నాడా? వశిష్ఠుడు ఎవడైనా లొంగ తీసుకున్నాడా? వ్యాసులో ఎవరైనా లొంగ తీసుకున్నాడా? సాందీపని ఎవరైనా లొంగ తీసుకున్నాడా? రమణ మహర్షి ఎవరైనా లొంగ తీసుకున్నాడా? ఈ కాలంలోనే చెప్తున్నాను నేను. ఎవరిని లొంగ తీసేసుకున్నారు? ఏమైనా ఆశించాడా? ఎవడిస్తాడు? రమణ మహర్షి ఆశ్రమంలో గట్టిగా 100 రూపాయలు ఇచ్చిన వాడు లేడు. ప్రతివాడు అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటాడు. చేయొచ్చు గురుగారు, చేయకూడదు? చేయొచ్చు. చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఏం నష్టం లేదు, చేయకపోయినా నష్టం లేదు. రమణ మహర్షి గారు ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేయమనలేదు. ఆయన నోటమ్మట ఎప్పుడు కూడా గిరి ప్రదక్షిణ రాలేదు. అక్కడ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు, శివలింగం, అగ్నిలింగం, వెనకాతలే ఆశ్రమం ఉంది, రమణ మహర్షి ఆశ్రమం. ఆయన ఎప్పుడు చెప్పలేదే, ఆయన ఎప్పుడు కూడా ఈ పర్వతం చుట్టూ తిరగమని చెప్పలేదే. ఆయన తిరిగాడు కాబట్టి మనం పిచ్చి వేసలాగా ఇప్పుడు తిరుగుతున్నాం, అంత మించి ఇంకేం లేదు. అంటే మరి గురువు మార్గం అనుసరించడం కరెక్టే కదా? అరే గురువు ఆదేశించలేదు కదా. గురువు ఆదేశిస్తే ఓకే, కంపల్సరీగా అరుణాచలం వచ్చిన ప్రతి వాడు కూడా గిరి ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు ముద్దుస్వామి అంటున్నారు, ఆ కలెక్టర్ గారు ఏమంటున్నారు? గిరి ప్రదక్షిణ చెయ్యొద్దు అంటున్నాడు ఆయన.
ఎందుకంటే ఆ ట్రాఫిక్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటున్నారు. ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కలెక్టర్లు. బాబు ఎంతమంది వచ్చేస్తున్నారు, తెగ తిరిగేస్తున్నారు, తెగ ఆటోల మీద తిరిగేస్తున్నారు, కార్ల మీద తిరిగేస్తున్నారు, నడిచేస్తున్నారు. స్వామి అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యొద్దు అని చెప్పి కలెక్టర్ గారు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చాడు. కానీ ఎవడు మానుతున్నాడు? మరి వెళ్ళిన వాళ్ళకల్లా మంచి జరుగుతుందని చెప్పేటప్పుడు ఏం మంచి అండి స్వామి, వీడు ఎక్కడున్నా సరే మంచి పొందొచ్చు. అవునండి. అరే యార్ వీళ్ళ అమ్మని చూసుకుంటే మంచి జరుగుతుంది, వీళ్ళ తండ్రిని చూసుకుంటే మంచి జరుగుతుంది. దీని గురించి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని అరుణాచలం ఎందుకు వెళ్ళడం? అరే తల్లినే చూసుకోవట్లేదు, తండ్రినే చూసుకోవట్లేదు, మాట్లాడితే అరుణాచలం అంటున్నాను. ఒక్క విషయం, అందుకోసమే సనాతన ధర్మంలో తల్లి, తండ్రి, గురువు, దైవం లాస్ట్లో పెట్టారు. దైవాన్ని ఎక్కడో పెట్టలేదు, లాస్ట్లో పెట్టాడు. నీ ఎదురుగుండా కనబడుతున్న తల్లిని పట్టించుకోవు, తండ్రిని పట్టించుకోవు, గురువుని పట్టించుకోవు, ఇంకా దైవం ఎలా అర్థమైపోతాడు? అవుతాడా స్వామి? అప్పుడు కదా. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే రెండోది, ఈ కాలంలో ఆధ్యాత్మికము అంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఈ ధ్యాన కేంద్రాలు వచ్చేసాయి. గాలి పీల్చుకోవడం, గాలిని వదలడం. అరే గాఢ నిద్రలో కూడా గాలి పీల్చుకుంటున్నాం, గాలి వదులుతున్నాం. అవునా కదా? ఆ కుక్క అదే పని చేస్తుంది, పంది అదే పని చేస్తుంది, గాడిద అదే పని చేస్తుంది, మనిషి అదే పని చేస్తాడు. ఎవరైనా గాలి పీల్చుకుంటారు, గాలి వదులుతున్నారు. భగవంతుడు మనకి ఇచ్చిన వరం, శ్వాస ప్రక్రియ అనేది. అందుకోసమే భక్తప్రాల సినిమాలో సీనే సముద్రగాలు కొట్టేశారు. గాలిని బంధించి హటించే గారడి పని లేదు, గారడి అని కొట్టేశాడు. ఒక్క మొక్కలో కొట్టేశాడు. నాకు అర్థం కావట్లేదు, భగవంతుని తెలుసుకోవడానికి గాలిని బంధించడం ఎందుకు స్వామి? భగవంతుని తెలుసుకోవాలంటే శుభ్రంగా మంచి నిష్కామ కర్మ చెయ్యి, చేసే కర్మలు జ్ఞానంతో చెయ్యి, వైరాగ్యంతో చెయ్యు, ఒక రకమైన విశ్వాసంతో చెయ్యు. దాన్నే భక్తి అంటారు. గాఢమైన విశ్వాసాన్నే భక్తి అంటారు. శ్రద్ధ, సబూరి బాబాగారు ముందు ఉంటుంది. వీళ్ళు వెళ్ళేసి ఏదో కాళ్ళు పీకేసి దానికి ఏదో పసుపు రాసేసి ఆయన బొగ్గలు నొక్కేసి చెవులు ఏదో చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు బాబా గుడికి వెళ్ళి. ఆ పైన రెండు ఎవడు చూడు, శ్రద్ధ, సబూరి. గాఢమైన విశ్వాసము శ్రద్ధ, విశ్వాసంతో కూడిన ఓరిమి సబూరి. ఈ రెండు ఎవడు చూడు. ఎంతసేపు ఆయన గడ్డం పీకేద్దాం, ఆయన చెవులు పీకేద్దాం, ముక్కు పీకేద్దాం అంటే ఎవరిని కామెంట్ చేయక్కలేదు. సనాతన ధర్మం అనేది చాలా ప్రపంచాల్లో ఎక్కువగా పాటించే, మిగతా ధర్మాలు ఉండొచ్చు కానీ ఆరిజిన్ అన్నిటికీ తల్లి, అన్ని మతాలకి తల్లి సనాతన.